హలో పీపుల్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో అయితే మురుడేశ్వర్ టెంపుల్కి కంటిన్యూషన్. ఎందుకు అలా చెప్పాను అంటే ఆ టెంపుల్ హిస్టరీకి మెయిన్ టెంపులే గోకర్ణ. అందుకే ఇప్పుడు మనం గోకర్ణ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఒకటే దగ్గర మనకి వినాయకుడు టెంపుల్ ఉంటుంది, ఆ పక్కనే శివాలయం కూడా ఉంటుంది. అంటే రావణాసురుడు ఎక్కడైతే వినాయకుడికి మొట్టికాయలాగా వేశారో అక్కడే వినాయకుడి టెంపుల్ ఉంటుంది. విగ్రహం చూస్తే కూడా మనకి ఆ మొట్టికాయ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఆ పక్కనే శివాలయం ఉంటుంది. అంటే ఎక్కడైతే వినాయకుడు ఆత్మలింగాన్ని పెట్టేస్తాడో ఆ ప్లేస్లోనే టెంపుల్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. టెంపుల్ లోపలికైతే ట్రెడిషనల్ వేరే అలో చేస్తారు. గర్భగుడిలోకి ఫారినర్స్ని అయితే ఎలో చేయరు. అది శివాలయంలో ఎలో చేయట్లేదు, వినాయకుడి టెంపుల్లో కూడా ఎలో చేయట్లేదు. ఇక్కడ కనిపిస్తున్న టెంపులే వినాయకుడి టెంపుల్. టెంపుల్కి పక్కనే శివాలయం కూడా ఉంటుంది, ఆత్మలింగం ఉన్నది. టెంపుల్ బ్యాక్ సైడ్ అంతా కూడా బీచ్ కనిపిస్తుంది. టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అబ్జర్వ్ చేస్తే ఏదో హౌస్ లాగా ఉంటుంది. ఇక్కడికి వచ్చాక మాకు అర్థం కాలేదు అసలు ఏది టెంపుల్ అని. కానీ తర్వాత మా చెల్లి చెప్పింది ఇదే టెంపుల్ అంటే ఇంకప్పుడు చూసి షాక్ అయ్యాము. చాలా డిఫరెంట్గా అనిపించింది. కానీ మొబైల్స్ అయితే అసలు ఎలో చేయట్లేదు, కంపల్సరీ స్విచ్ ఆఫ్ చేసామని చెప్పారు. అందుకని ఇంకా లోపల ఎక్కడ కూడా నేను పిక్చర్స్ అయితే తీయలేదు. దర్శనం అయితే చాలా బాగా అయింది, ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగే వచ్చేసాము. అంటే డాడీకి ముందే చెప్పారు ఎర్లీ మార్నింగ్ 6కి టెంపుల్ ఓపెన్ టైం కల్లా ఉంటే దర్శనం తొందరగా అవుతుంది, లేకపోతే క్యూ చాలా పెరిగిపోతుంది అన్నారు. అన్నట్టుగానే మేము 6కి వచ్చేసరికి అప్పటికే చాలా మంది వచ్చేసారు. ఫైనల్లీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మెయిన్గా శివలింగాన్ని టచ్ చేసినప్పుడు అయితే గూస్ బంప్స్ వచ్చాయి, ఎందుకంటే ఆత్మలింగం కదా, అది కూడా వాటర్ లోపలే లింగం ఉంది. మనకు అసలు కనిపించదు, జస్ట్ టచ్ చేస్తాము, ఆ స్పర్శతోనే మనం లింగం ఇలా ఉంది అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకా శివలింగాన్ని ముట్టుకున్నప్పుడు అయితే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు ముట్టుకున్న శివలింగాల్లా లేదు, ఇక్కడ లింగం అయితే చాలా డిఫరెంట్గా ఉంది. శివలింగాన్ని చూడడానికి లేదు, ఎందుకంటే అది బాగా కిందకు ఉంటుంది. సో మనం హ్యాండ్ పెట్టి మాత్రమే ఆ ఫీల్ని అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. స్టోరీలో చెప్పినట్టుగా శివలింగాన్ని లాగడం కోసమని రావణాసురుడు బాగా పైకి లాగారు కదా, సో ఆ షేప్ని అయితే మనం క్లియర్గా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. గోకర్ణ పుణ్యక్షేత్రం అనేది త్రిస్థలిలో ఒకటి. త్రిస్థలి అంటే ఏంటంటే గోకర్ణ, రామేశ్వరం, కాశీ, ఈ మూడు కలిపిన ప్రదేశాన్ని త్రిస్థలి అని అంటారు. ఇంకా శ్రీరాముడు రావణాసురుణ్ణి చంపిన తర్వాత బ్రాహ్మణ హత్య పాతకము చుట్టుకుంటుందని ఆ పాప పరిహారముకై గోకర్ణ క్షేత్రమందు తపస్సు ఆచరించి మహాబలేశ్వర సేవ చేసి ఆ పాపము నుండి విముక్తుడయ్యారు అని అక్కడ గోకర్ణ క్షేత్ర పురాణమందు చెప్పారు. అంతేకాదు పాండవులు కూడా ఈ గోకర్ణకైతే వచ్చారు. ఎలా అంటే కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత బంధువులందరినీ చంపినందుకు ఆ హత్యాపాతక నివృత్తి కొరకు గోకర్ణకు వచ్చి అక్కడ శంకర సేవ చేసుకున్నారని గ్రంథంలో అయితే చెప్పారు. దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత టెంపుల్ బ్యాక్ సైడే బీచ్ ఉంది అని చెప్తే ఇంకా మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోయాము. వాకబుల్ డిస్టెన్స్లోనే బీచ్ అయితే కనిపిస్తుంది. ముందే అనుకున్నాము బీచ్ లోపలికైతే వెళ్ళొద్దు, జస్ట్ నార్మల్గా చూసి వచ్చేద్దాము అనుకున్నాం, ఎందుకంటే దీని తర్వాత వేరే ప్లేస్కి కూడా వెళ్ళాలి అని. ఎక్కువ షాప్స్ అయితే ఓపెన్ చేయలేదు, ఎందుకంటే మేము మార్నింగే వచ్చేసాము. సో అప్పటి వరకు కొన్ని షాప్స్ అయితే ఓపెన్ ఉన్నాయి. ఆ తర్వాత పక్కనే స్పైసెస్ షాప్ కనిపిస్తే సరే ఇక్కడ ఎలా ఉన్నాయో చూద్దామని అయితే చూసాము. చాలా స్పైసెస్ అయితే ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. టీ పౌడర్స్ కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ చూసాక ఇంకా కొన్ని స్పైసెస్ అయితే తీసుకున్నాము. ప్రైజెస్ అయితే ఏం పెద్ద డిఫరెంట్గా ఏం అనిపించలేదు, నార్మల్గానే ఉన్నాయి. కాకపోతే ఆర్గానిక్ కదా అని అయితే తీసుకున్నాము. ఇంకా మా షాపింగ్ అయిపోయిన తర్వాత బీచ్కి అయితే ఎంటర్ అయిపోయాం. ప్రజ్ఞాన్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు, ఆగమన్నా కూడా ఆగట్లేదు, ఇంకా అలా వెళ్తూ ఉన్నాడు. నార్మల్గానే ఉంటుంది అనుకున్నాము, కాకపోతే ఇక్కడికి వచ్చాక వాటర్ గేమ్స్, బోటింగ్ అన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే మేము మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాలి కదా, ఎక్కువ తడవకూడదు అని మమ్మీ వాళ్ళు అయితే ప్రజ్ఞాన్ని తీసుకొని వెళ్ళారు. ఇంకా నేను డాడీ అయితే నార్మల్గా వెళ్ళాము, అక్కడి వరకు వెళ్ళొచ్చేద్దాము అని అనుకున్న లోపలే చాలా వేవ్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇంకా ఒక వేవ్కి అయితే తడిచిపోయింది నా శారీ అంతా. ఇంకా అలా మా డాడీ అయితే పంచ పైకే పట్టుకున్నారు, ప్రజ్ఞాన్ అయితే ఆగలేదు, నేను వస్తా అని. ఇంకా వాడినైతే ఎత్తుకున్నాం, వాడి డ్రెస్ ఎందుకు తడపడము అని చెప్పి వాడిని ఎత్తుకొనే ఆడిపించాము.
సరే ఇంకా కాసేపు ఆడేసాం కదా ఇంకెళ్ళిపోదాము అనంటే, బీచ్ పిలుస్తుంది అనైతే చెప్తూ ఉన్నాడు. అందుకే వెనక్కి నడుచుకుంటూ వచ్చి మళ్ళీ వెనక్కైతే వెళ్ళాల్సొచ్చింది. అవునా నీకు బీచ్ పిలుస్తుందా అనని మళ్ళీ తిరిగాము. బాయ్ చెప్పేసే ఎళ్ళిపోదాము అనంటే, లేదు అక్కడికెళ్దాము అని అంటున్నాడు. ఇంకొద్దు అని ఇసుకలోకైతే తీసుకొచ్చాం. ఇక్కడ తెచ్చాక ఇంక అస్సలు వాడు ఆగనే ఆగలేదు. ఇంక అందరి పైన ఇసుకేసుకుంటూ రన్నింగ్ చేసుకుంటూ ఉన్నాడు. అలా అందరిని అయితే భయపెట్టాడు. ఇంకా అందరం పరిగెడుతూ ఉన్నాము వాడెక్కడ ఇసుకేసేస్తాడో అని. అందరి పైన ఇసుకేసిన తర్వాత ఇంక అప్పుడు లాస్ట్‌కి వాళ్ళ పిన్ని దగ్గరికైతే వెళ్ళాడు. దానికి కూడా చాలా భయపెట్టి ఫైనల్లీ ప్రణీత మీద కూడా ఇసుకేస్తానని రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళేసరికి అక్కడైతే క్యామెల్స్ కనిపించాయి. హార్స్, క్యామెల్స్ 2 ఉన్నాయి. కాకపోతే హార్స్ ఆల్రెడీ ఎక్కేసాను కదా! ఇప్పుడు క్యామెల్ ఎక్కుతా అని అడిగితే ఇంక వాళ్ళ పిన్ని తీసుకెళ్ళింది. హార్స్‌లో అయితే ఒక్కడే కూర్చున్నాడు. క్యామెల్ పైన కూడా ఒక్కడే కూర్చుంటా అన్నాడు. కాకపోతే వాళ్ళు ఒప్పుకోలేదు. క్యామెల్ చాలా హైట్ ఉంటది కదా! అనంటే ఇంక ప్రణీత ఎక్కింది. అలా వాళ్ళిద్దరైతే కాసేపు క్యామెల్ రైడ్ కూడా చేసేసి వచ్చారు. చాలా అనిపిచ్చింది. ప్రజ్ఞాన్ ఫస్ట్ హార్స్ ఎక్కినప్పుడు వాళ్ళ పిన్ని ఎక్కింది తోడుగా. మళ్ళీ క్యామెల్ ఎక్కినప్పుడు కూడా వాళ్ళ పిన్నే ఎక్కింది. అలా వాళ్ళు క్యామెల్ రైడ్‌నైతే ఎంజాయ్ చేశారు. ఇంక ఇది అయిపోయిన తర్వాత వెళ్ళిపోదాము అని అనుకున్నాం. ఇంకా అలా రిటర్న్ అవుతూ ఉంటే ఇక్కడ మొత్తం వాటర్‌లా ఉంది. ఏంటిది అని అడిగితే అప్పుడు మా డ్యాడీ చెప్పారు. ఇదంతా సాల్ట్ మేకింగ్ ప్రాసెస్ అని. బీచ్ నుండి వచ్చే వాటర్‌ని ఇలా సెపరేట్ అయితే చేసి డ్రై చేస్తారంట. ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుందని అయితే చెప్పారు. చూసిన తర్వాత చాలా డిఫరెంట్‌గా అనిపిచ్చింది. ఇలా చేస్తారా అని అప్పుడు తెలిసింది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞాన్ 23.